ప్రియులకు హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికరం వల్ల ఇప్పటి వరకు మన గుడారాల పండగ గుంటూరు గోరంట్లలో ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తూ వచ్చారు. దేవుని చిత్తానుసారంగా దైవజనులు లేసన్న గారు ఎక్కడైతే మొట్టమొదటి గుడారాల పండుగను ప్రారంభించారో ఆ ప్రాంతంలో మరి ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మన సంస్థను ప్రేమించి మనకు ఒక చక్కని స్థలాన్ని, కొద్ది స్థలాన్ని దేవుడు ప్రసాదించారు. అందును బట్టి ప్రభు ప్రేరణను బట్టి ఈ స్థలంలో హోసన్నా దేవుని దయాక్షేత్రం అనే చోట మరి ఈ సంవత్సరం గుడారాల పండుగలకి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంచుమించు ఈ పరిసర ప్రాంతంలో ఒక 100 ఎకరాలకు పైగా స్థలాన్ని లీజుకు తీసుకొని కొంత స్థలాన్ని దేవుడు మనకు సొంతంగా ఇచ్చారు. మరి ఈ స్థలం అంతట్లో చక్కని ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసి గుడారాల పండుగలు జరిగిస్తున్నాం. మార్చి నెల 6, 7, 8, 9 తేదీలో ఈ గుడారాల పండుగలు జరుగుతున్నాయి కనుక ఈ గుడారాల పండుగలకి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ప్రజలు కావలసిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతున్నాయి. మీరందరూ కుటుంబ సమేతంగా పాలు పంపులు పొంది దైవాశీర్వాదాన్ని పొందాలని ప్రేమతో ఈ గుడారాల పండుగకి ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని మహా కనికరము వాత్సల్యాన్ని బట్టి 47 సంవత్సరాలుగా ఈ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున గుడారాల పండుగలు జరిపిస్తూ వచ్చాం. ఈ 48వ సంవత్సరం గుడారాల పండుగలు అనేది అన్ని కోణాల ప్రత్యేకమైనది అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా రమారమి 25 సంవత్సరాలకు పైగా గుంటూరు గోరంట్లో జరిగేది వెరసి 47 సంవత్సరాలు ముగించి ఈ 48వ సంవత్సరం లేమల్లె గుంటూరు అమరావతి మెయిన్ రోడ్లో సరిగ్గా గుంటూరు నుంచి 25 నిమిషాల ప్రయాణం లేదంటే హాఫ్ అన్ అవర్ ప్రయాణంలో లేమల్లె అనే ఒక చిన్న కుగ్రామం 14వ మైల్ సెంటర్లో 7వ తేదీన 7వ సంవత్సరం 1977లో యేసన్న గారు ఒంటరిగా వచ్చి ఈ కొండ కిందే సేవ ప్రారంభించారు. 48 సంవత్సరాల తర్వాత ప్రపంచమంతా తిరిగి మరలా అదే చోట దేవుడు ఒక దర్శనము ద్వారా తెలియపరిచి ప్రస్తుతం మీరు వెనక చూస్తున్నట్లుగా కొంచెం స్థలం ప్రభు ఈ హోసన్నా మినిస్ట్రీస్కి ఇచ్చారు. మిగతాదంతా లీజుకు తీసుకొని ఇప్పటికే సాధ్యమైనంత వరకు మా మినిస్ట్రీ తరఫున శక్తి వంచన లేకుండా 3000 మంది సేవకులు 40 రోజులుగా ప్రయాసపడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి అంతకు మించి మన ప్రభుత్వాలు కానీ ఆయా శాఖల వాళ్ళు కానీ గత దశాబ్దాల పాటు సహకారాన్ని అందించారు. ఈ సంవత్సరం మరింతగా సహకారాన్ని అందించారు. మొదటిగా ఆర్టీసీ వాళ్ళని ప్రభు పేరిట అభినందించక తప్పదు. ఆర్టీసీ వాళ్ళు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. గుంటూరు బస్టాండ్ నుంచి కానీ గుంటూరులో ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్ దయాక్షేత్రానికి కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు. ఇంకా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం 12:30-1 గంటకి ఈ గుడారాల పండుగలు ముగిస్తే అంటే మార్చి 9వ తారీఖున ఈ గ్రౌండ్ దగ్గర నుంచే ఈ లేమల్లికి 100 కిలోమీటర్ల సరౌండింగ్స్ లో ఎక్కడికైనా సరే ఇక్కడి నుంచే డైరెక్ట్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ డిపార్ట్మెంట్. అది మాకు చాలా సంతోషం అనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా 100ల కొద్ది బస్సులు వేస్తున్నారు. అది దేవునికి మహిమ. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరం మేము చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం. స్థానికంగా ఉన్న ఈ గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్సే కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ సూపర్వైజర్లు కలిసి అలాగే మా చర్చికి మా సంస్థకి సంబంధించిన ఒక 15 మంది డాక్టర్స్ పిల్లలు ఈ హెల్త్ కోసం ఒక 2-3 కౌంటర్స్ ఏర్పాటు చేసాం. ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి సంబంధించిన హెల్త్కి సంబంధించి ఏర్పాటు చేసాం. అది చాలా ఖర్చు పెట్టింది సార్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే
ఎవ్రీ ఇంచ్ వాడు చక్కగా జల్లెడి పట్టినట్టుగా చాలా రోజు ఇందాక కూడా ఒక 2-3 గంటలు వచ్చి చూసి వెళ్ళారు పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే ఫైర్ స్టేషన్ వాళ్లే కానీ, మెడికల్ డిపార్ట్మెంటే కానీ, అలాగే పంచాయతీ వాళ్లే కానీ, అలాగే అమరావతి మండలం, మోరోవర్ ఇటు పల్నాడు జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, మోరోవర్ మంగళగిరి నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం, అమరావతి పల్నాడు నియోజకవర్గం, ఈ నియోజకవర్గాల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులందరూ పూర్తి సహకారాన్ని మాకు అందించారు. ఇక రైల్వే అంటే చెప్పే పని లేదు. ప్రతిసారి ఒక 2-3 బోగీలు కోచ్లు అటాచ్ చేసేవాళ్ళు. ఈసారి 10-15 కోచ్లు ఎక్స్ట్రా అటాచ్ చేయడం, ఇటు భీమవరం నుంచి కానీ, అనకాపల్లి నుంచి కానీ, గూడూరు నుంచి కానీ, ఇక రాయలసీమ నుంచి అయితే ట్రైన్లే వేస్తాము. వీళ్ళ వెంట ఆ సమాచారాన్ని కూడా తెలియపరుస్తాం. ఈ గ్రౌండ్లోనే మేము చక్కగా ఒక 8 నుంచి ఒక 10 బోర్లు వేసాం. మంచినీళ్లు పడ్డాయి. ఏ సంవత్సరం లేనట్లుగా ఈ సంవత్సరం పుష్కలంగా మంచినీళ్ళు అందించాలని మేము అనుకున్నాం. మా ఆశను గుర్తెరిగిన దేవుడు మంచి సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఇక భోజన సదుపాయాలంటే ప్రతి సంవత్సరం యాజ్ యూజువలే అన్ని సంఘాల ఆశీర్వాదం తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ప్రజలకు సంతోషంగా తృప్తిగా పెట్టాలనే సేవకులు ఆశ దేవుడు నెరవేరుస్తున్నారు. ఇంకొంచెం పనులు ఉన్నాయి. ఈ సంవత్సరం ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, ఏదో అడవి ప్రాంతంలో వచ్చేసి ఏదో పెట్టేసి వెళ్ళిపోయాం అన్నట్లు కాకుండా దైవ సేవకులకి ఓ మంచి దర్శనం దేవుడిచ్చినందువల్ల ఓ సువిశాలమైన పెద్ద మందిరం, రమారమి 12,000 మంది కూర్చునే ఒకే హాల్, పెద్ద మందిరం నిర్మాణం జరిగింది. వాస్తవంగా గుడారాల పండుగ వచ్చి 6వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి. ఈ ముఖ్య ప్రకటన ఎవరికంటే గుంటూరు జిల్లాలో వాళ్ళకి, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ వస్తే మేము తట్టుకోలేం గనక 5వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ఈ నూతన దయాక్షేత్రంలో నిర్మించబడిన విశాలమైన ప్రేయర్ హాల్, అది మార్చి 5వ తారీఖున 6 గంటలకు ప్రారంభించబడుతుంది. ఎందుకు ఇట్లా మరి ప్రభు ఆత్మ కలిగించి ఐక్యతని చెప్పడంలో ఏ సందేహం లేదు. లేమల్లి నుంచి గుడారాల పండుగ మేము గుంటూరుకు మార్చినప్పుడు అది 93వ సంవత్సరం. అప్పుడు కూడా శారదా కాలనీలో మార్చి 5వ తారీఖున చర్చి ఓపెనింగ్ చేసి గుడారాల పండుగ స్టార్ట్ చేసాం. మరలా 27 సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడికి వచ్చాక మరలా మందిరం ఓపెన్ చేసుకుని సభలు పెడుతున్నాం. చూడండి, దేవుని కార్యక్రమాలు ఆత్మ కలిగించు అనుభవాలంటే చెప్పడంలో సందేహమే లేదు. ఈ కార్యక్రమాలకి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశపు నలుమూల నుంచే కాకుండా ఇప్పటికే ఆయా ప్రపంచ దేశాల్లో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ ఆత్మీయులు, వెల్ విషర్స్ వీళ్ళందరూ ఇప్పటికే వచ్చేసారు. 100 కొద్ది అని చెప్పడంలో తక్కువ అనిపిస్తుంది నాకు. గల్ఫ్ కంట్రీస్ నుంచి 1000 మంది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఈ గుడారాల పండుగల కోసమే 1000 మందిగా ఇటు అమరావతి, ఇటు గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి ప్రాంతాల్లో హోటల్స్ అన్ని బుక్ చేసుకుని వచ్చేస్తున్నారు. వాటన్నిటికీ ఏర్పాట్లు చేశాం. వీటన్నిటికి మించి మా పత్రిక విలేకరులు, జర్నలిస్టు సహోదరులు దశాబ్దాల పాటు వాళ్ళ వంతు వాళ్ళ బాధ్యతగా మేము చెప్పకపోయినా ఇది మంది అనుకొని రావడం, అలాగే ప్రింట్ మీడియా కూడా మీరందరూ సహకరించడం, మనందరి సమిష్టి వల్ల బహు ఆశీర్వాదకరంగా దైవ కార్యాలు జరుగుతున్నాయి. అవి మీరు కూడా చూస్తున్నారు. తద్వారా దేవుడు కూడా మిమ్మల్ని, ప్రభు దేవుని పనిలో మీరు కూడా పాలు పొందుతున్నారు కనుక నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాలన్నిటి కొరకు మీకు అందరికీ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ త్వరపడి సిద్ధపడి కుటుంబాలుగా తరలి రండి. మనం అందరం కలిసి సజీవుడైన ప్రభు నామాన్ని గొప్ప చేసి కనపడదాం. మార్చి 6వ తారీఖు సాయంకాలం 6 గంటలకు ప్రారంభించబడి మార్చి 9వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకంతా గుడారాల పండుగలు ముగించబడతాయి. అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాం. రండి, మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.